ఛానలుకి స్వాగతం. తులారాశిలో పుట్టిన స్త్రీల గురించి మీకు తెలియని రహస్యాలు తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ పురుషులకి మరియు స్త్రీలకి కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అయితే తులారాశికి చెందిన స్త్రీల విషయాన్ని కనుక చూసినట్లయితే, ఈ రాశి స్త్రీలు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని వీరు కేటాయిస్తూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా కూడా ఉంటారు. అందంగా ఉంటారు. ఆకర్షణీయంగా గుండ్రటి ముఖం, ఆకర్షణీయమైన కళ్ళు కలిగి ఉంటారు. ఎత్తుగా ఉంటారు. ఎక్కువ మంది స్త్రీలు చాలా మంచి కలర్తో కూడా ఉంటారు. ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవంతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. తొందరగా ఇతరులను ఆకర్షించగలుగుతారు. అలాగే మృదు స్వభావం కలిగిన వ్యక్తులు ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా గొడవపడి వీరి దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా వారికి జరగాల్సిన న్యాయం జరుగుతుంది. దైవ భక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత సంపాదించినా కానీ ధనాన్ని ఖర్చు చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి. అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ స్త్రీలకి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు. ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఎన్ని అల్లకల్లోలాలు ఉన్నా అవి వీరు బయటికి కనిపించనివ్వరు. సముద్రం సుడిగుండాల్ని తనలో దాచుకొని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు. ఇది వీరి లోపల ఉన్నటువంటి గొప్ప లక్షణం. చూడటానికి కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా వీరితో కొంచెం సమయం గడిపితే చాలు ఆ సమస్యలన్నీ మర్చిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి ముఖం పైన చిరునవ్వు కూడా ఎప్పుడూ ఉంటుంది. అదే వీరి యొక్క బలమని చెప్పుకోవచ్చు. వీరిని చూసిన వారు ఎవరైనా కానీ వీరికి కష్టాలు లేవు, అందుకే ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడూ బయటికి కనిపించనివ్వరు. ఈ స్త్రీలకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఒక వయస్సు రాగానే వీరికి జీవితం మీద అనుభవం, అవగాహన కూడా వస్తుంది. దాంతో వీరికి ఏ కష్టం వచ్చినా కానీ సులభంగా అధిగమించగలుగుతారు. వీరి మీద శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ కానీ చాలా డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది. దానికోసం చాలా కృషి చేస్తారు కూడా. అలాగే చాలా ప్రాక్టికల్ మైండ్ తో ఉంటారు. మంచి చెడు రెండింటినీ బేరీజు వేసుకుని అమలు చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి స్త్రీలు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా చాలా నేర్పరితనం కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మాటకారితనం కూడా వీరికి ఉంటుంది. వాక్చాతుర్యంతో ఇతరులను ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. ఏ విషయమైనా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్ గా చెప్తారు. అలాగే ఏ రంగంలో అయినా ఆకర్షణీయంగా అన్నీ తెలిసిన వారిగా మాట్లాడగలుగుతారు. వీరి ఆలోచనలు కూడా ఎదుటివారికి చాలా బాగా నచ్చే విధంగా ఉంటాయి. అలాగే చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరితో మాట్లాడితే చాలు వీరి యొక్క మాటలకు కన్విన్స్ అవ్వగలుగుతారు. అలాగే హాస్యాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. వీరు హాస్యంగా మాట్లాడతారు కూడా. తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంగా, హాస్యాస్పదంగా ఉండాలి అనుకుంటారు. ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు తులారాశి వారు కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారు శివారాధన చేయటం వల్ల, లక్ష్మీ పూజలు చేయటం వల్ల ఎన్నో శుభప్రదమైన ఫలితాలు వీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.